హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను. గులాబ్ జామ్ అంటే మా ఇంట్లో మా కిడ్స్కి చాలా ఇష్టం అండి. నేను ఎంటీఆర్ వాళ్ళ గులాబ్ జామ్ ప్యాకెట్ వాడుతున్నానండి. ఇది షాప్లో తీసుకొచ్చాను. బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి. ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి పిండి కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలండి. తర్వాత కొన్ని పాలు పోసి కలుపుకున్నానండి. ఇలా ముద్ద తయారైంది. చపాతీ పిండిలా కలుపుకోవాలండి. స్మాల్ బాల్స్ చేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెడీ అయిపోయాయండి. స్మాల్ బాల్స్ స్మూత్గా చేసుకోవాలండి, లేకపోతే క్రాక్స్ వస్తాయండి. ఇది చక్కెర పాకం అండి. 1 గ్లాస్ షుగర్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి నేను. ఇలాచీ పౌడర్ వేసాను, కొబ్బరి పౌడర్ కూడా వేసాను. అలా కొంచెం మరీ పాకం రానవసరం లేదండి. కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి బాల్స్ని. డీప్ ఫ్రై చేసుకున్నాక ఆ బాల్స్ తీసి ఆ చక్కెర పాకంలో వేయాలండి. గులాబ్ జామ్ వేడి గులాబ్ జామ్ రెడీ అండి. అలా డీప్ ఫ్రై చేస్తూ ఉండాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ పాకంలో వేసుకోవాలండి ఆ బాల్స్ని. చాలా బాగుంటుందండి స్వీట్. మా కిడ్స్కి చాలా ఫేవరెట్ అండి ఇది. మా ఆయన బర్త్డే ఉంటే చేశానండి నేను. ఇవి బాల్స్ అండి, ఇలా రెడీ అయ్యాయండి. వీటిని ఇలా పాకంలో వేసేయాలండి. చక్కెర పాకంలో వేయాలండి. ఇలా వేసేసానండి. వేడి గులాబ్ జామ్ రెడీ అండి. కొంచెం చల్లారాక కొంచెం బాల్స్ అన్నీ ఉబ్బుతాయండి, అప్పుడు తినాలి అండి. చాలా బాగుంటుందండి లోపల స్వీట్.